భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ 7 కొండలపై నివసిస్తున్నాడు. ఈ తిరుమల క్షేత్రం వెనుక ఉన్న అసలు కథ ఎంతో పవిత్రమైనది. ఒకప్పుడు మహర్షులు అందరూ కలిసి ఒక మహాయజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికివ్వాలో సందేహం ఏర్పడింది. బ్రహ్మ, విష్ణు, శివులలో ఎవరు శ్రేష్ఠుడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపించారు. మొదట భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండడంతో మహర్షిని పట్టించుకోలేదు. కోపంతో భృగు మహర్షి అక్కడి నుండి బయలుదేరి శివలోకానికి వెళ్ళాడు. అక్కడ కూడా శివుడు పార్వతీదేవితో సంభాషణలో ఉండడంతో మహర్షికి గౌరవం ఇవ్వలేదు. చివరగా భృగు మహర్షి వైకుంఠానికి చేరుకొని విష్ణుదేవుడిని పరీక్షించడానికి ఆయన ఛాతిపై తన్నాడు. అయినప్పటికీ విష్ణువు కోపం పట్టుకోకుండా మహర్షి పాదాన్ని పట్టుకొని, మహర్షి మీ పాదానికి నొప్పి కలిగిందా అని వినయంగా అడిగాడు. ఈ సంఘటనతో విష్ణువు సహనం మరియు క్షమాభావం ఎంత గొప్పవో మహర్షికి అర్థమైంది. అయితే మహాలక్ష్మీదేవి ఈ విషయాన్ని తెలుసుకొని ఆగ్రహంతో భూమిపైకి వచ్చి నివసించసాగింది. మహాలక్ష్మీదేవి విడిపోయిన బాధతో విష్ణువు కూడా భూమిపై అవతరించి తిరుమల పర్వతాలలో శ్రీనివాసుడుగా నివసించడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆకాశరాజు కుమార్తె పద్మాదేవిని చూసి శ్రీనివాసుడు ప్రేమలో పడ్డాడు. వారి వివాహం ఘనంగా జరిగింది. వివాహ ఖర్చుల కోసం శ్రీనివాసుడు కుబేరుడి వద్ద నుండి అప్పు తీసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇప్పటికీ భక్తులు హుండీలే సమర్పించే కానుకలు ఆ అప్పు తీర్చడానికేనని విశ్వసిస్తారు. తిరుమలలోని 7 కొండలను ఆదిశేషుని 7 తలలుగా భావిస్తారు. ఆ 7 కొండలు ఎక్కి స్వామివారిని దర్శించిన వారికి జన్మజన్మల పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు గోవింద గోవింద అని నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించడానికి వస్తుంటారు. తిరుమల కేవలం ఒక దేవాలయం కాదు, అది విశ్వాసానికి ప్రతీక, భక్తికి నిలయం, ఆశ్రయానికి ఆధారం. కలియుగంలో మనస్ఫూర్తిగా స్వామివారిని పిలిచిన వారికి ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడని భక్తులు నమ్ముతారు. అందుకే తిరుమల తిరుపతి క్షేత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన దైవస్థానంగా నిలిచింది.